कुंडलिनी चढ़ी बढ़ी जाए मोरी निर्मला माता, कुंडलिनी चढ़ी बढ़ी जाए मोरी निर्मला माता, कुंडलिनी चढ़ी बढ़ी जाए। मूलाधार से सहस्त्रार का, मूलाधार से सहस्त्रार का मार्ग सुषुम्ना बनाए। कुंडलिनी चढ़ी बढ़ी जाए मोरी निर्मला माता, कुंडलिनी चढ़ी बढ़ी जाए। जय श्री माताजी। సహజయోగ ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరి ఆత్మ బంధువులకు ఆత్మపూర్వకమైన స్వాగతం. ఈ రోజు మనము ఆఖరి రోజు కార్యక్రమం ఇది. ఈ ఆఖరి రోజు వరకు మీ అందరూ ఏ రోజు విడవకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు. సో మనము నిన్నటి రోజు ఏం నేర్చుకున్నామంటే ఆ సహజయోగంలో మంత్రశక్తి గురించి నేర్చుకున్నాము. ఎట్లా అంటే మనలో ఉన్న కుండలిని శక్తి ప్రతి చక్రాన్ని చేరినప్పుడు వివిధ రకాల శబ్దాలు చేస్తుందని, ఆ శబ్దాల ఆధారంగా మనకి సంస్కృతంలో ఉన్న అచ్చులు హల్లులు అని సంస్కృత లిపిని నిర్ధారించారని, ఆ సంస్కృతం నుంచి మనకి అన్ని మంత్రాలు శ్లోకాలు అవన్నీ మనకి యోగులు మహామునులు వాళ్ళ యొక్క తపస్సు శక్తి ద్వారా ఈ కుండలిని మూవ్మెంట్స్ ని అర్థం చేసుకొని ఆ శ్లోకాలు అవన్నీ రచించి మనకి ప్రసాదించారు అని మనం తెలుసుకున్నాం. సో సహజయోగం ముందు మనందరము ఇంక్లూడింగ్ మీ, నేను కూడా శ్లోకాలు మంత్రాలు ఇవన్నీ చేసేవాళ్ళము. దాన్ని ఏమంటారంటే మంత్ర పఠన అని. కాదంటే సహజయోగం తర్వాత మనం చేసే మనం మంత్రాలని పఠిస్తే దానికి మంత్ర సిద్ధి అవుతుందన్నమాట. ఇదివరకు ఆత్మ సాక్షాత్కారం పొందక ముందు మనము మంత్రాలు చదివే వాళ్ళము. కానీ మంత్ర సిద్ధి అవుతుందా, చదివిన మంత్రానికి మనకి ఫలితం వస్తుందా, ఎలా వచ్చింది అనేది మనకి అవగాహన ఉండేది కాదు. చదవాలి కాబట్టి చదివే వాళ్ళము, చదివితే మనకి ఆనందం అనిపించేది కాబట్టి. కాకపోతే మనకి ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత మనం చదివిన ప్రతి మంత్రము శక్తివంతము చైతన్యవంతము అవుతుందన్నమాట. తద్వారా మనం ఏ దేవీ దేవతల్ని ప్రార్థిస్తున్నామో వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు మనకి వచ్చి మంత్రసిద్ధి జరుగుతుంది. సో ఇప్పుడు మనం నిన్న సహజయోగంలో మంత్రాస్ ఏమని నేర్చుకున్నాము? ఓం శ్రీ గణేశ మంత్రం అయితే ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః అని. అంటే ఆ మంత్రం యొక్క పూర్తి అర్థం తెలుసుకోవాలంటే మనము అసలు ఆదిశక్తి నుంచి వచ్చిన దేవీ దేవతలు ఎలా వచ్చారు అని ఒక్కసారి తెలుసుకుంటే మనకి పూర్తిగా మంత్రం యొక్క అవగాహన అవుతుందన్నమాట. సో సృష్టి ప్రారంభంలో ఒక్క బిందువు మాత్రమే ఉండేది. అంటే మహాబిందువు, ఆది బిందువు అంటారు. ఆ బిందువు నుంచే సాక్షి స్వరూపమైన శ్రీ సదాశివుడు, ఆయన శక్తి అయిన శ్రీ ఆదిశక్తి ఆవిర్భవించారు. ఆదిశక్తి అప్పుడు శ్రీ సదాశివుని ఆనందం కోసం ఈ సృష్టిని అంతా ప్రారంభించారు. ఆ సృష్టి ప్రారంభం ఓంకారంతో మొదలైంది. ఆ ఓంకారం నుంచి శ్రీ గణేశులు ఉద్భవించారు. ఆ తర్వాత శ్రీ ఆదిశక్తి శక్తి 3 శక్తులుగా, అంటే త్రిగుణాత్మిక శ్రీ మహాకాళి, మహాసరస్వతి, శ్రీ మహాలక్ష్మి శక్తులుగా ఉద్భవించి తదనంతరం అన్ని దేవీ దేవతల్ని సృష్టిస్తూ వచ్చారు ఆదిశక్తి. అంటే మనకి తెలిసిన ఈ అన్ని దేవీ దేవతలు నిన్నటి వరకు ప్రతి చక్రంలో ఉన్న అన్ని దేవీ దేవతల గురించి మనం నేర్చుకున్నాం కదండి. వాళ్ళందరూ కూడా ఆ పరమాత్ముని శక్తి అయిన ఆదిశక్తి
నుంచి ఆవిర్భవించిన వాళ్ళే. సో, మనము ఈ మంత్రం చెప్పినప్పుడు ఏం చెప్తున్నాము? ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ అన్నప్పుడు, అమ్మ శ్రీ ఆదిశక్తి, శ్రీ గణేశుడు మీ ప్రతిబింబం నుంచి వచ్చిన శక్తినే కదా! మీరే సాక్షాత్ శ్రీ గణేశ. దయచేసి మా మూలాధార చక్రంలోకి రండి తల్లి అని ఆహ్వానిస్తున్నామనమాట. అది మంత్రం యొక్క అర్థం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మీరు ఆదిశక్తి నుంచి అందరు దేవీ దేవతలొచ్చారు. ఆ విధంగా ఈ మంత్రం మనము పఠిస్తున్నాము అన్న. ఇప్పుడు మనకి సహజయోగం ఈ యోగాన్ని ప్రసాదించి సహస్రార చక్రం యొక్క అధిష్టాన దేవత అయిన శ్రీ మాతాజీ గారి చక్రాలలో సకల దేవీ దేవతలు పరిపూర్ణంగా, శక్తివంతంగా, చైతన్యవంతంగా, సంపూర్ణ స్థితిలో ఉంటారనమాట. అందుకనే మనం ఆ దేవీ దేవతల్ని పిలవాలి అంటే సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః అని చెప్తామన్నమాట మంత్రం. సో, ఈ అర్థం ఎందుకు చెప్తున్నామంటే, మనం మంత్రం పఠించేటప్పుడు మంత్రసిద్ధి అవ్వాలంటే మొట్టమొదటిగా మనకి మంత్రం యొక్క అర్థం తెలియాలి. తరువాత ఆ అర్థాన్ని ఆ మంత్రాన్ని మనం హృదయం నుంచి చెప్పాలన్నమాట. ఆత్మ సాక్షాత్కారం ముందు నాకు కూడా మంత్రం అంటే మంత్రం పఠిస్తే సరిపోతుంది అని మంత్రాన్ని చెప్పేవాళ్ళం అంతే. కానీ ఆ మంత్రాన్ని హృదయంతో అనుసంధానమై మంత్రాన్ని చెప్పాలి అని మనకి సహజయోగం చేస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడే మనం మంత్రసిద్ధిని అనుభవం పొందుతామనమాట. మన సూక్ష్మ శరీరంలో అలా చెప్పినప్పుడే మనకి ఆ దేవీ దేవతల యొక్క ఆశీర్వచనాలు మనకి చైతన్య రూపంలో మనం అనుభవం చెందుతాం. సో, అందుకని మనం ఈ మంత్రాల్ని పఠిస్తున్నామనమాట. సో, ఈరోజు మనము ధ్యానం ఎలా చేయాలి అని నేర్చుకుందాము. ఇప్పటి వరకు మనము అన్ని చక్రాల గురించి 7 చక్రాలని నేర్చుకుంటూ వచ్చాం. ఒక్కొక్క చక్రానికి ఎడమ వైపు, కుడివైపు, మధ్య భాగం 3 భాగాలుగా విభజించబడి ఉంది అని కూడా నేర్చుకున్నాం. సో, మొత్తం అన్ని చక్రాలు అండ్ ఎడమ వైపు ఒక దేవీ దేవత, కుడివైపు ఒక దైవ శక్తి, మధ్యలో ఒక దైవ శక్తి ఉన్నారని కూడా నేర్చుకున్నాం. సో, ఇవన్నీ మనకి 21 చక్రాలున్నాయన్నమాట. ఈరోజు ధ్యానం మనం ఏం చేద్దామంటే, ఈ 21 చక్రాలలో అంటే ప్రతి చక్రం ఎడమ వైపు, కుడివైపు, మధ్య భాగంలో ఉన్న దేవీ దేవతల యొక్క గుణగణాల్ని ప్రార్థన చేసి వాళ్ళని మంత్రపూర్వకంగా మనము ఆహ్వానించి మన చక్రాలలోకి తద్వారా ఒక్కొక్క చక్రం ద్వారా మనం సహస్రారం వరకు వచ్చి ప్రార్థన చేద్దాం. సో, ఇప్పుడు ఏం నేర్చుకుంటామంటే మనము ఎలాగా ప్రార్థన చేయాలి? ఏమని అడగాలి? దేవీ దేవతల్ని చక్రాల్లో ఉన్న దేవీ దేవతల్ని ఏమని అడగాలి? మంత్రపూర్వకంగా వాళ్ళని ఎలా ఆహ్వానించాలి అనేది ఈరోజు ధ్యానంలో తెలుసుకుందాము. కానీ రోజు ఇదే విధంగా ఇంత ధ్యానం, అంత ఇలా చేయాలి అని కాదు. మనము ధ్యానం ఎందుకు చేస్తాము? మనలో ఉన్న చక్రాలలో ఉన్న అసమతుల్యతలను, దోషాలను తొలగించుకొని యోగం సంపాదించడానికి ధ్యానం చేస్తాం. సో, మనం రోజు ధ్యానం చేసేటప్పుడు ఎలా చేస్తామంటే, మనలో ఏ చక్రాలలో దోషాలున్నాయని మన సూక్ష్మ శరీరం చెప్తుంది. మన 2 చేతుల్లో కానీ, మన వెన్నెముక ద్వారా కానీ, మన తలపై భాగాన కానీ, మన చక్రాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అని దాన్ని బట్టి మనకి ఏదన్నా చక్రంలో లోపం ఉంటే, ఆ చక్రం మీద ధ్యానం చేసి, ఆ చక్రాల్లో ఉన్న లోపం తొలగించుకొని, అప్పుడు నిర్విచార స్థితిలోకి వెళ్లి, యోగంలో ఉండి, ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనాలు పొందుతామనమాట. సో, ఈరోజు అన్ని చక్రాల మీద ఎలా ధ్యానం చేయాలని నేర్చుకుందాము. రోజు అలా చేయాలని లేదు. ఆహ్, సో, ఇప్పుడు మనము నెమ్మదిగా ధ్యానము మొదలు పెడదాము. ముందు కుండలిని ఉద్ధానపరుచుకొని బంధన్ వేసుకుందాము.
2 చేతులు భూమాత పైన ఉంచి తల్లి భూమాత, దయచేసి మా అందరిలో ఉన్న అన్ని చక్రాలలో, నాడులలో ఉన్న అసమతుల్యతలను, బాధలను దయచేసి మీలోకి తీసుకోండి తల్లి. ఓ పృథ్వీమాత, మేము ఈ పరమ చైతన్య సామ్రాజ్యంలోనికి ప్రవేశించుటకు దయచేసి మీ సహాయాన్ని, సహకారాన్ని మాకందించండి తల్లి. ఓ ధరయిత్రి, దయచేసి మాకు మీ యొక్క ఓపికను, సహనాన్ని, ప్రేమతత్వాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ ఆది భూమిదేవి మంత్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఒక్క నిమిషం పాటు మన చిత్తాన్ని పూర్తిగా భూమాతతో ఏకం చేసి నిర్విచార స్థితిలో ఉందాము. ఇప్పుడు మన ఎడమ చేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి కుడి చేతిని భూమాత పైన ఉంచి మన చిత్తాన్ని మన ఈడానాడి, చంద్రనాడి పైన ఉంచి శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథ్. దయచేసి మా ఈడానాడిలో ఉన్న అన్ని అసమతుల్యతలను, బాధలను, గతం గురించి ఉన్న ఆలోచనలను, అన్ని కట్టుబాట్లను, భయాలను, ఆందోళనలను దయచేసి మా ఈడానాడి నుంచి తొలగించి భూమితత్వానికి ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి మా ఈడానాడిలో ఆత్మ యొక్క ప్రకాశాన్ని నింపి మాకు ఆత్మతత్వాన్ని, శుద్ధ ఇచ్ఛను ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరి ఈడానాడిని శక్తివంతంగా, చైతన్యవంతంగా చేయండి తల్లి. శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ మంత్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన కుడి అరచేతిని ఒడిలోకి తీసుకొచ్చి ఎడమ అరచేతిని ఆకాశం వైపు ఉంచి చిత్తాన్ని మన పింగళ నాడిపై అంటే సూర్యనాడి పైన ఉంచి శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమాన. దయచేసి మా పింగళ నాడిలో ఉన్న సమస్త దోషాలను, బాధలను, భవిష్యత్ గురించి ఉన్న అన్ని ఆలోచనలను, ఆందోళనలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి.
అమ్మా! మా పింగళ నాడిలో ఉన్న వేడిని, తాపాన్ని అంతా ఆకాశతత్వం ద్వారా తొలగించి, మా పింగళ నాడిని, మా కాలేయాన్ని శాంతిపరిచి, చల్లబరచండి తల్లి. శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు 2 చేతులు మన ఒడిలోకి తీసుకొచ్చి, మన చిత్తాన్ని మధ్య మార్గమైన సుషుమ్నా నాడిలో ఉంచి, శ్రీ మాతాజీ దయచేసి మాకు సమతుల్యతను ప్రసాదించి, మా సుషుమ్నా నాడిని విశాలం చేయండి తల్లి. శ్రీ మాతాజీ మీరే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. దయచేసి మా సుషుమ్నా నాడిలోను, మా ఆధ్యాత్మిక ఉన్నతిలో ఉన్న అన్ని అడ్డంకులను మీ మహాలక్ష్మి శక్తి ద్వారా దయచేసి తొలగించి, మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని, యోగాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ మహాలక్ష్మి మంత్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన చిత్తాన్ని నెమ్మదిగా మొదటి చక్రమైన మూలాధార చక్రమునకు తీసుకుని వచ్చి, మన మూలాధార చక్రంలో ఉన్న శ్రీ నిర్మల గణేశ, శ్రీ కార్తికేయ, మధ్య మూలాధారంలో ఉన్న శ్రీ గౌరీ గణేశుల శక్తులను మేల్కొల్పుకుందాము. శ్రీ మాతాజీ దయచేసి మా అందరికీ శ్రీ నిర్మల గణేశుని యొక్క అమాయకత్వాన్ని, శ్రీ కార్తికేయుని యొక్క రాక్షస సంహార శక్తిని, శ్రీ గౌరీ గణేశుని యొక్క అమాయకత్వాన్ని, అబోధిత తత్వాన్ని, విచక్షణ జ్ఞానాన్ని, పవిత్రతను దయచేసి మాకు ప్రసాదించండి తల్లి. శ్రీ నిర్మల్ గణేశ సాక్షాత్, శ్రీ కార్తికేయ సాక్షాత్, శ్రీ గౌరీ గణేశ సాక్షాత్ మంత్రాలు తీసుకుందాము. అంటే మన ఎడమ మూలాధార చక్రంలో, కుడి మూలాధార చక్రంలో, మధ్య మూలాధార చక్రంలో ఉన్న దైవ శక్తులను ఆహ్వానిస్తూ ఈ మంత్రం తీసుకుందాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మల గణేశ సాక్షాత్, శ్రీ కార్తికేయ సాక్షాత్, శ్రీ గౌరీ గణేశ సాక్షాత్, శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తాన్ని
మన మూలాధారము సాక్రమ్ బోన్‌లో ఉన్న మన కుండలిని శక్తి పైకి తీసుకొచ్చి, అమ్మ జన్మ జన్మల కుండలిని తల్లి దయచేసి మా సుషుమ్నా నాడి ద్వారా మా సహస్రారానికి వచ్చి మాకు యోగాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ గౌరీ కుండలిని మాతా మంత్ర ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ కుండలిని మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తాన్ని నెమ్మదిగా మూలాధారం పైన ఉన్న స్వాదిష్టాన చక్రంకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న శ్రీ సరస్వతి దేవి యొక్క శక్తులను మేల్కొల్పుకుందాము. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవ సరస్వతి. దయచేసి మాకు నిర్మలమైన విద్యను, చిత్ శక్తిని, సృజనాత్మక శక్తిని ప్రసాదించండి తల్లి. శ్రీ నిర్మల విద్య సాక్షాత్, శ్రీ చిత్ శక్తి సాక్షాత్, శ్రీ బ్రహ్మదేవ సరస్వతి సాక్షాత్ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మల విద్య సాక్షాత్, శ్రీ చిత్ శక్తి సాక్షాత్, శ్రీ బ్రహ్మదేవ సరస్వతి సాక్షాత్, శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తాన్ని నెమ్మదిగా మన నాభి చక్రం పైన ఉంచి, శ్రీ మాతాజీ దయచేసి మాకు శ్రీ గృహలక్ష్మి యొక్క శాంతి తత్వాన్ని, శ్రీ రాజలక్ష్మి యొక్క డిగ్నిటీ, శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క ఉదార స్వభావాన్ని, సంతృప్తిని ప్రసాదించండి తల్లి. శ్రీ గృహలక్ష్మి సాక్షాత్, శ్రీ రాజలక్ష్మి సాక్షాత్, శ్రీ లక్ష్మీనారాయణ మంత్రం తీసుకుందాము. చిత్తాన్ని పరిపూర్ణంగా మన నాభి చక్రం పైన ఉంచి, ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గృహలక్ష్మి సాక్షాత్, శ్రీ రాజలక్ష్మి సాక్షాత్, శ్రీ లక్ష్మీనారాయణ సాక్షాత్, శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తాన్ని మన భవసాగరం చుట్టూ తిప్పుతూ, మన కుడి అరచేతిని కూడా మన భవసాగరం చుట్టూ తిప్పుతూ, శ్రీ మాతాజీ నిస్సందేహంగా మీరే మా గురువు.
దయచేసి మమ్మల్నందరినీ స్వయం గురువులుగా తీర్చిదిద్దండి తల్లి. శ్రీమాతాజీ, నిస్సందేహంగా మీరే మా గురువు. దయచేసి మాలో ఉన్న 10 గురుతత్వాలను మేల్కొలిపి మమ్మల్ని స్వయం గురువులుగా ధర్మ మార్గంలో నడిపించండి తల్లి. గురు మంత్ర తీసుకుందాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ శ్రీమాతాజీ నిర్మలామా తస్మై శ్రీ గురవే నమః. ఆది గురువు అయిన ఆదిగురు దత్తాత్రేయ మంత్రం కూడా తీసుకుందాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. గురు మంత్రం తీసుకున్నప్పుడు ఎప్పుడు మన కుడి అరచేతిని భవసాగరం చుట్టూ తిప్పుతూ ఉండాలి. ఎప్పుడైనా మనకి వేడి అనిపిస్తే ఆ వేడిని భవసాగరంలో ఉన్న వేడిని తీసి భూమాతకు సమర్పించాలి. నెమ్మదిగా మన చిత్తాన్ని హృదయ చక్రం మీదకు తీసుకొని వద్దాము. కుడి అరచేతిని ఎడమ హృదయం పైన ఉంచి, శ్రీమాతాజీ మీ దయ వలన నేను పవిత్రమైన ఆత్మను. అమ్మా, నేను పరిశుద్ధమైన ఆత్మను. శ్రీమాతాజీ మీ దయ వలన నేను పరిశుద్ధమైన ఆత్మను. శ్రీమాతాజీ దయచేసి మాకు ఆత్మతత్వాన్ని ప్రసాదించి మాలో ఉన్న శివతత్వాన్ని మేల్కొల్పండి తల్లి. ఎడమ అరచేతిని కుడి హృదయం పైన ఉంచి, శ్రీమాతాజీ మీరే సాక్షాత్ శ్రీ సీతారామ. దయచేసి మాకు సత్ప్రవర్తనను, సమతుల్యమైన బాధ్యతా భావాన్ని ప్రసాదించండి తల్లి. మన కుడి అరచేతిని మధ్య హృదయం పైన ఉంచి, అమ్మ దయచేసి మమ్మల్ని నిర్భయులుగా తీర్చిదిద్దండి. మాలో ధీరత్వాన్ని మేల్కొల్పండి తల్లి. అమ్మా, మా ప్రతి అణువులోనూ శ్రీ జగదంబ దుర్గామాత యొక్క ధైర్యాన్ని, ధీరత్వాన్ని, మనోధైర్యాన్ని నింపండి తల్లి. మన కుడి అరచేతిని మన 3 హృదయ చక్రములు చుట్టూ తిప్పుతూ, శ్రీ శివ పార్వతీ సాక్షాత్ శ్రీ సీతారామ సాక్షాత్ శ్రీ జగదంబ దుర్గామాత మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శివ పార్వతీ సాక్షాత్ శ్రీ సీతారామ సాక్షాత్ శ్రీ జగదంబా దుర్గా మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
శ్రీ మాతాజీ, దయచేసి మా అందరికీ మీ సంపూర్ణ రక్షణ యొక్క సారాన్ని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని విశుద్ధి చక్రం మీదకు తీసుకొని వద్దాము. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ. దయచేసి మాకు నిర్దోషి తత్వము, నిర్దోషి భావన మా మాటలలోనూ, పనులలోనూ, భావాలలోనూ మాధుర్యం, సాక్షీభూత తత్వం, బ్రహ్మాండంలో ఒక భాగం అనే అంతర్గత భావన దయచేసి మా అందరికీ కలుగజేయండి తల్లి. శ్రీ విష్ణు మాయా సాక్షాత్, శ్రీ రుక్మిణీ విఠల సాక్షాత్, శ్రీ రాధాకృష్ణ సాక్షాత్ మంత్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విష్ణు మాయా సాక్షాత్, శ్రీ రుక్మిణీ విఠల సాక్షాత్, శ్రీ రాధాకృష్ణ సాక్షాత్, శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని నెమ్మదిగా హంస చక్రం దగ్గరకు తీసుకొద్దాము. మన కనుబొమ్మల మధ్య ఉన్న హంస చక్రం విశుద్ధి చక్రంలో ఒక భాగం. మన కుడి చూపుడు వేలిని మన కనుబొమ్మల మధ్య నొక్కిపెట్టి, శ్రీ మాతాజీ, దయచేసి మా అందరి హంస చక్రాన్ని చైతన్యపూరితం చేయండి తల్లి. మాకు విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరికీ విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ హంస చక్ర స్వామిని మంత్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ హంస చక్ర స్వామిని సాక్షాత్, శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. నెమ్మదిగా మన చిత్తాన్ని ఆజ్ఞా చక్రం దగ్గరికి తీసుకొద్దాము. మన కుడి అరచేతిని ఎడమ ఆజ్ఞా చక్రం పైన ఉంచుదాం. అంటే మన చెవి పై భాగాన సహస్రారమునకు కుడి చెవికి పై మధ్యలో మన ఎడమ ఆజ్ఞా చక్రం ఉంటుంది. మన కుడి అరచేతితో ఎడమ ఆజ్ఞా చక్రాన్ని నొక్కి ఇక్కడ చెప్పాలి, శ్రీ మాతాజీ, మేము ఎప్పుడూ మీతోనే ఉన్నాము, ఎప్పుడూ దైవంతో యోగంలో ఉన్నాము. దయచేసి మా ఎడమ ఆజ్ఞా చక్రంలో ఉన్న అన్ని దోషాలను, అన్ని కట్టుబాట్లను
గతం గురించి ఉన్న అన్ని ఆలోచనలను, బాధలను దయచేసి మా ఎడమ ఆజ్ఞాచక్రం నుంచి తొలగించండి తల్లి. ఎడమ ఆజ్ఞాచక్రం యొక్క బీజ మంత్రం హం. అంటే అమ్మ మేము ఎప్పుడూ మీతోనే ఉన్నాము అని. హం అనే బీజ మంత్రం 2 సార్లు చెప్తాము. ఓంకారంతో ఓం హం హం. ఇక్కడ అధిష్టాన దేవత శ్రీ మహావీర. శ్రీ మహావీర మంత్రం తీసుకుందాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహావీర సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన ఎడమ అరచేతిని కుడి ఆజ్ఞాచక్రం అంటే ఎడమ చెవి పై భాగాన ఉన్న కుడి ఆజ్ఞాచక్రాన్ని నొక్కిపెట్టి శ్రీ మాతాజీ దయచేసి మాలో ఉన్న మా అందరిలో ఉన్న అహంకారాన్ని పూర్తిగా తొలగించండి తల్లి. నేను చేస్తున్నాను అనే భావన దయచేసి మా అందరిలోంచి తొలగించండి తల్లి. దయచేసి మాకు సంపూర్ణ సమర్పణ భావాన్ని ప్రసాదించండి. ఇక్కడ బీజాక్షర మంత్ర క్షం. క్షం అనే మంత్రం చెప్దాము ఓంకారంతో మొదలు. ఓం క్షం క్షం. శ్రీ లార్డ్ బుద్ధ మంత్రం తీసుకుందాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లార్డ్ బుద్ధ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని మధ్య ఆజ్ఞాచక్రంలోనికి తీసుకొచ్చి శ్రీ మాతాజీ దయచేసి మా అందరిలోనూ శ్రీ లార్డ్ జీసస్ మదర్ మేరీ తత్వాలను మేల్కొల్పండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మాకు శ్రీ లార్డ్ జీసస్ యొక్క క్షమాతత్వాన్ని త్యాగభావాన్ని దయచేసి మాకు ప్రసాదించండి తల్లి. శ్రీ లార్డ్ జీసస్ మదర్ మేరీ మంత్రం తీసుకున్నాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లార్డ్ జీసస్ మదర్ మేరీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన కుడి అరచేతిని తల వెనక భాగాన పెట్టి తల పైకి చూస్తూ శ్రీ మాతాజీ మేము తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా తప్పులు చేసి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. అమ్మ దయచేసి మా కర్మలను క్షమించి మాకు ముక్తిని ప్రసాదించండి. శ్రీ మహాగణేశ సాక్షాత్ శ్రీ మహాభైరవ సాక్షాత్ శ్రీ హిరణ్యగర్భ మంత్రం తీసుకున్నాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాగణేశ సాక్షాత్ శ్రీ మహాభైరవ సాక్షాత్ శ్రీ హిరణ్యగర్భ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
మన ఆజ్ఞా చక్రము తేలికవ్వడం మనమందరం గమనిస్తున్నాము. ఇప్పుడు మన కుడి అరచేతిని తల పై భాగానికి మాడు తల సహస్రారమునకు తీసుకొని వచ్చి వేళ్ళను వెనక్కి నొక్కి చేతిని గడియారం ముళ్ళు తిరుగుతున్నట్టుగా తిప్పుతూ, శ్రీమాతాజీ దయచేసి మా అందరి ఆత్మ సాక్షాత్కారాన్ని సిద్ధిపరచండి తల్లి. అమ్మా దయచేసి మాకు యోగాన్ని ప్రసాదించి యోగంలో ఉన్న ఆనందాన్ని యొక్క అనుభూతిని ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ దయచేసి మా ఆధ్యాత్మిక ఉన్నతిలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు మన కుడి అరచేతిని తల పై భాగానికి 4 to 6 ఇంచెస్ పైకి తీసుకొచ్చి మన చిత్తాన్ని మన కుడి అరచేతి పైన సహస్రారము పైన మధ్యలో ఉన్న ప్రదేశంలోను మన చిత్తాన్ని ఉంచి సహస్రారం నుంచి వచ్చే చైతన్య తరంగాల యొక్క అనుభూతిని మనం ఆనందిస్తాము. ఇప్పుడు మన కుడి అరచేతిని మన ఒడిలోకి తీసుకొచ్చి మన ఎడమ అరచేతిని మళ్ళీ సహస్రారం యొక్క పైన 4 to 6 ఇంచెస్ పైన మన ఎడమ అరచేతిని తల పై భాగాన పెట్టి నిశ్శబ్ద స్థితిలో గమనిద్దాము. మన ఎడమ అరచేతిని 2 అరచేతులను హృదయ స్థాయిలోకి తీసుకుని వచ్చి మన చిత్తాన్ని మన బ్రహ్మరంధ్రం పైన మన 2 అరచేతులలోనూ ఉంచి నిశ్శబ్ద స్థితిలో కొన్ని నిమిషములు ధ్యానంలో ఉందాము. ఇక్కడ ఏమైనా ఆలోచనలు వస్తూ ఉంటే మహామంత్రము క్షమ. చిత్తాన్ని బ్రహ్మరంధ్రము మన 2 అరచేతుల మధ్య భాగంలోనూ ఉంచి నిశ్శబ్ద స్థితిలో అంతర్గత నిశ్శబ్ద స్థితిలో ధ్యానంలో ఉందాము. ఈ నిశ్శబ్ద స్థితిలో మనము మన అరచేత వేళ్ళ పైన వేళ్ళ కొనల పైన అరచేత మధ్య భాగంలో తల పై భాగాన మన వెన్నుముక ద్వారా
వెన్నెముక అంతటి వెనకాల మన కాళ్ళలో కానీ మనకి ఎటువంటి చైతన్య తరంగాల అనుభూతి వస్తుంది. మన చక్రాల యొక్క స్థితిగతులు మన సూక్ష్మ శరీరము ఏమి చెప్తుంది, ఏమి సూచిస్తుంది అని గమనిద్దాము. మీకు ఇప్పుడు ఏదన్నా చక్రంలో ఏదన్నా వేలు పైన కానీ మీకు ఒత్తిడి కానీ, నొప్పి కానీ అనిపిస్తే మీ కుడి అరచేతిని ఆ చక్రం పైన పెట్టి, తల్లి నా చక్రంలో ఉన్న ఈ బాధను, ఈ మలినాన్ని దయచేసి తొలగించండి తల్లి అని ప్రార్థించండి. మన ధ్యానము 3 మహామంత్రాలు తీసుకొని ముగిద్దాము. చిత్తం సహస్రారం పైన సహస్రార దేవతను 3 మహామంత్రాలతోనూ కొలుద్దాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ओम त्वमेव साक्षात् श्री कलकी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ओम त्वमेव साक्षात् श्री कलकी साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायिनी माताजी श्री निर्मला देव्यै नमो नमः। श्री निर्मला देव्यै नमो नमः। श्री निर्मला देव्यै नमो नमः। శ్రీ మాతాజీ మాకు ఇంతటి చక్కటి ధ్యానం ప్రసాదించినందుకు, చైతన్యపూరితంలో మా చేతులలోనూ మా సహస్రారంలోనూ వచ్చి మాకు ఆశీర్వచనాలు ప్రసాదించినందుకు మీకు శత సహస్ర కోటి కోటి ధన్యవాదములు తల్లి. అమ్మ మమ్మల్ని అందరినీ సహజయోగంలో స్థిరపరిచి ఎల్లవేళలా ప్రతినిత్యము యోగంలో యోగానందంలో ఉండేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. నెమ్మదిగా కుండల్ని ఉద్ధానపరుచుకుని బంధన్ వేసుకుందాము.
Today we have gathered here to do the puja of Adi Kundalini as well as your own Kundalini. First of all, I think this is the most important thing to understand about your own Kundalini, as self-realization is self-knowledge. And the one who gives you self-knowledge is this your own Kundalini. Because when she rises, she points it out what are the problems on your chakras. Now, we say that it is pure desire. But we do not know what purity means. It means your chaste desire. It means it has no lust, greed, anything in it. That power is your own mother and is settled in your triangular bone. She is your own mother. She knows everything about you. It's like a tape recorder. She knows everything about you. And she is absolutely the knowledge. Because she is so pure. And whatever chakras she touches, she also knows what's wrong with that chakra beforehand. So she is quite prepared and she adjusts herself fully so that you do not get a problem by her awakening. If any chakra is constricted, she waits and goes on slowly, opening that chakra. Now this Kundalini is the primordial power which is reflected within you. And within you, in a human being, it is like many strands of energy. So it's like a rope. And these energies are all twisted together to form this Kundalini. In a human being, these strands are 3 into 7, that is 21, raised to power 108. But when your Kundalini rises, 1 or 2 strands out of this come up and pierce the fontanelle bone area. Only 1 or 2. Because it has to pass through the innermost nadi, known as Brahma Nadi. It's all a spiral throughout, because Kundalini is a spiral and these nadis are also like a spiral, like this. So the innermost nadi is the Brahma Nadi. The outermost nadi is the right side. And the second innermost is the Ida Nadi. So through the Brahma Nadi, she starts sending those threads. By that, they relax the center. By the relaxation of the center, the sympathetic nervous system also starts relaxing. And when it goes to the Agya Chakra, then your
eyes start relaxing, your pupils start dilating, and your eyes can become like mine, very black, absolutely relaxed. So you can easily see in a person how far is the Kundalini. If it has pierced the Agya, then the eyes will be completely dilated and will be shiny. And then she enters into the Sahasrara. Now it is absolutely pure light of knowledge, love, compassion, and attention. All these three things are in that energy. We know of many energies like electrical energy, we know of light energy, we know of other energies. But these energies cannot think, they cannot adjust, they cannot work on their own. They are to be handled by us. But this energy itself is the living energy and knows how to handle itself. It thinks. If you see a seed being sprouted, you'll find at the tip of the seed there's a small little cell which knows how to go around the soft places and then how to encircle the stones and then how to find its way to the source. That cell has got, I would say, a little Kundalini in it, the way it moves. But within you is a tremendous force of Kundalini exists. So you have a storehouse of compassion which can be enlightened by the Spirit. You have the storehouse of love, compassion, and knowledge, and ocean of forgiveness. When people get realization, they do not understand that they have to now grow. And why they don't grow? Because they do not ask for these energies. A person who is a realized soul, if he says that I have to have more compassion, my compassion is not all right. My concern about others is not all right. My generosity is not all right. I'm exploiting others. I'm exploiting their love. Then this energy starts moving, giving you that greater dimension of love and compassion. But if you do not want to be growing in your awareness, then she says, all right, he is a half-baked Sajogi. She doesn't supply that energy which is stored within you. I told you, 3 into 7, that is 21 raised to power 108. So what a storage you have within yourself. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ గారి యొక్క ప్రవచనం విన్నాం. దాని యొక్క తెలుగు అనువాదాన్ని శ్రీ రామ్మోహన్ రావు గారు ఇస్తారు. ఓవర్ టు రామ్మోహన్ రావు గారు. జై శ్రీ మాతాజీ. పూజ్య శ్రీ మాతాజీ గారి యొక్క అమృత ప్రవచనంలోని ముఖ్యాంశాలు కూడా తెలుసుకునే ముందు ఒక్క నిమిషము
ఈ 14 రోజులు 2 వారాల పండుగ ఎలా ముగిసింది, ఏం తీసుకుని ఇంటికి వెళ్తున్నాం మనము దాన్ని చూద్దాం. ఒక ఒక బర్డ్స్ ఐ వ్యూలో చూద్దాము. ఈ మనిషికి 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. ఒకటి కనిపించేటువంటి శరీరము కనపడుతుంది, శరీరాన్ని చూస్తున్నాడు. కనిపించినటువంటి మనస్సు ఒకటి అతన్ని వెంబడిస్తుంది. కనిపించినటువంటి చిత్తము, అటెన్షన్, బాహ్యములకు తీసుకెళ్లేది అదొకటి వెంబడపడొస్తుంది. శరీరం వలన కొన్ని విషయాలు అతను దాంట్లోకి వెళ్లాల్సి వస్తుంది. శరీరం చెప్పినట్టు వినాల్సి వస్తుంది, మనస్సు చెప్పినట్టు వినాల్సి వస్తుంది, చిత్తము చెప్పినట్లు కూడా వినాల్సి వస్తుంది. అంటే సమతుల్యతను కోల్పోతున్నాడు. మధ్యస్థానములో సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉండలేకపోతున్నాడు. సూక్ష్మత, బుద్ధి సూక్ష్మత తెలవట్లేదు, చిత్త సూక్ష్మత తెలవట్లేదు. పరమాత్ముని యొక్క లీలలు, ఈ ప్రపంచము ఎలా జరుగుతుంది ఏంటి తెలుసుకోలేకపోతున్నాడు. అందుకని వచ్చింది ఈ సహజయోగం. ఏది తెలుసుకోలేకపోతున్నాడో, ఏది పట్టుకోలేకపోతున్నాడో, ఏది అమృత సమానమైనదో, అమృత తుల్యమైనదో అది అందించటానికి వచ్చింది ఈ సహజయోగం. అయితే అన్ని శక్తుల్ని ఇచ్చిన తర్వాత ఒక్కడి మిగిలిపోయింది, మంత్రశక్తి కూడా. ఆ మంత్రశక్తిని కూడా సమకూర్చడానికి నిన్నటి నుంచి మనం అది ప్రారంభించాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు తపస్సు చేసి పరమాత్ముని ఏ విధంగా స్తుతించాలి, ఆయన యొక్క ఆశీర్వాదం ఎలా కైవసం చేసుకోవాలి, వాళ్ళకి రక్షణ ఎలా కావాలని రీసెర్చ్ చేసి నవవిధమైనటువంటి సిద్ధాంతాలను పెట్టారు. పూజ ఎలా చేయాలి, ఆయనకి ఏమి సమర్పించాలి, స్తుతి ఎలా చేయాలి, ఏ మంత్రం చదవాలి, ఇవన్నీ చేసి తెలుసుకున్న తర్వాత లాస్ట్ లో ఏమిటంటే 9వది ఆత్మ నివేదన. శ్రీమాతాజీ గారు ఏం చేశారంటే, అవన్నీ తర్వాత చాలా ఉన్నాయి, మీరు చేయకపోయినా పర్లేదు, నేను మీకు 9వది ఇచ్చేస్తున్నాను, ఆత్మ నివేదనం ఇచ్చేస్తున్నాను అని మొదలుపెట్టాను. అంటే మనకి చాలా ముఖ్యమైనది కావాల్సింది శ్రీమాతాజీ గారు ఇచ్చారు. అదే మహామంత్రాన్ని సృష్టించారు. 1970లో సర్వశక్తుల్ని ఒక చోట కేంద్రీకరించి చెప్పినటువంటి ఈ కుండలిని శక్తిని మంత్రశక్తితో మనకి అందించారు. మహామంత్రాన్ని సృష్టించారు. ఈ రోజు మహామంత్రంతో చక్కగా మన అమ్మాయి చేపించింది, ఎంతో చక్కగా ఆనందం అనుభవించాం మనం. ఋషులు తీసుకొచ్చినటువంటి దాన్నే శ్రీమాతాజీ గారు భద్రంగా మనకి అందించారు. తను సొంతంగా ఏమీ చేయకోకుండా ఉన్నదానినే బలపరిచారు అన్నమాట. మనకు కావలసిన ఆత్మ నివేదనాన్ని మనకి ఇచ్చారు. అన్ని శక్తులతో పాటు, కుండలిని శక్తితో పాటు చిత్తశక్తి, బుద్ధి, ఇవన్నీ రియలైజేషన్ తర్వాత ఎలా మార్పు జరుగుతున్నాయో అవన్నిటిని కలగలిపి మంత్రశక్తిని కూడా దానికి జోడించి మనకి ఇచ్చారు. అందుకని మనకి శ్రీరామాయణంలో కానీ, తర్వాత మహాభారతంలో కానీ, భాగవతంలో కానీ, తెలుగు భాగవతంలో కానీ ఆదిశంకరాచార్యులు సృష్టించినటువంటి కానీ ఇవన్నీ ఆయన ఏం చేశాడు, ఆదిశంకరులు పూజ అంతా చేసిన తర్వాత ఒక చిన్న క్షమాయాచన ఉంటుంది. ఎంత చక్కగా సంస్కృతంలో అందరికి అర్థమయ్యేటట్టు చేశాడు. సో ఈ విధంగా వాళ్ళు సృష్టించి, ఎక్కడి నుంచి సృష్టించారు వాళ్ళు? ఈ 3.5 కుండలిలోంచి బిందు, అర్ధబిందు, వలయము, ఈ ఆదిశక్తి యొక్క ఉత్పన్నత, ఆవిడ యొక్క సృష్టి రహస్యంలోంచి తీసుకుని, ఓంకారములోంచి తీసుకుని ఆ మంత్రశక్తిని, ఆ ప్రభావాన్ని అంతా సృష్టించారు. అందువల్ల ఉన్నది ఉన్నట్లుగా తీసుకున్నారు శ్రీమాతాజీ గారు. 7 ఎడం వైపున, 7 కుడి వైపున, 7 మధ్య భాగంలో 21 స్థానాలు, చక్రముల యొక్క స్థానాలు, 7x3 21 స్థానాలలో అన్ని దేవీ దేవతల యొక్క మంత్రాలన్నిటినీ వాళ్ళు ఇదివరకే సృష్టించారు. దాన్ని మనకి ఆధునిక యుగంలో శ్రీ మాతాజీ గారు మనకు అందించారు. ప్రతిరోజు ధ్యానం చేసుకుందాం, ప్రతిరోజు మంత్రోచ్చారణ ద్వారా కూడా ఆ శక్తిని పొందాం. ఎంత సులభమైన, ఎంత సరళమైన, ఎంత స్పాంటేనియస్ విద్యను మనకు పూజ్య శ్రీ మాతాజీ గారు ఇచ్చారు.
అది గుర్తుపెట్టుకోవటానికి ఒక చిన్న రివ్యూ తీసుకున్నాం. ఇప్పుడు ఈ రోజు కూడా శ్రీమాతాజీ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం, అమృతతుల్యమైనటువంటి కుండలిని శక్తి జాగృతము, కుండలిని యొక్క గొప్పతనము, బ్రహ్మనాడి యొక్క గొప్పతనము, ఆత్మ సాక్షాత్కారము అనుభవించిన తర్వాత మనకు కలిగినటువంటి గొప్పతనాన్ని మళ్ళీ తిరగతోడారు. దాంట్లో ఏమేమి మాటలు వచ్చినాయి, ఏమేమి వాక్యాలు వచ్చినాయి అమృతతుల్యమైనవి ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. ఏమంటున్నారంటే పూజ్య శ్రీమాతాజీ గారు, ఈ కుండలిని జాగృతం అనేది చాలా సూక్ష్మమైనది, అబ్సల్యూట్ నిర్ధారించబడినది, సరళమైనది మరియు అంత నిర్దిష్టమైనది, దాన్ని మర్చిపోలేనటువంటిది, మరపురానటువంటిది. అంటే కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది అని చెబుతున్నారు. అది రాగానే ఏ చక్రంలో ఏ బాధ ఉంది అని కూడా మీకు వెంటనే తెలిసిపోతుంది. మనం చేయాల్సిందంటూ ఏమీ లేదు. దాంట్లో ఏ చక్రము ఏ పట్టుకుందా, ఎక్కడ చైతన్యములో లోపించిందా అది తెలిసిపోతుంది. ఆ మంత్రోచ్చారణతో, ఆ స్థుతితో, ఆ ఆత్మ నివేదనతో అది క్లియర్ అయిపోతుంది. నెమ్మదిగా ఉంటుంది. వెంటనే ఆదుర్దాపడి ఏదో క్యాచ్ వచ్చేసిందని కూడా అనవలసిన పని లేదు. ఎందుకని? దానికి కారణం ఏంటో చెబుతున్నారు శ్రీమాతాజీ. కుండలిని అనేది ఆదిశక్తి యొక్క చిన్న సూక్ష్మ స్వరూపము మన యొక్క మూలాధారంలో ఉంది. అది ప్రైమోడియల్ ఎనర్జీ. అందువల్ల అది పైకి వస్తుంది. దాంట్లో గతి ఉంటుంది, వేగము ఉంటుంది, పైకి వస్తుంది, కిందకు వస్తుంది. అందువల్ల అది ఎట్లా వస్తుంది, దానికి ఒక మార్గం ఉంది. అది బ్రహ్మరంధ్రము అంటున్నారు, బ్రహ్మనాడి అంటున్నారు, వేగస్ నర్వ్ అంటాము మెడికల్ సైన్స్ లో. మెడికల్ సైన్స్ సైన్స్ ఆఫ్ గాడ్, సహజయోగం కూడా సైన్స్ ఆఫ్ గాడ్. ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ మనం మనసులో పెట్టుకోకూడదు. ఆ బ్రహ్మనాడి యొక్క సుషుమ్న నాడికి మధ్యలో వెళ్తుంటేనంట లెఫ్ట్ టు రైట్ సూర్యచంద్ర నాడులు, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చక్కగా అది యొక్క సపోర్ట్ని ఇస్తాయి, రెండు లిచెన్ లాగా ఇస్తాయి. అందువల్ల ఏంటంటే ఆజ్ఞా చక్రం క్లియర్ అయిపోతుంది అంట. ఆజ్ఞా చక్రం ఓపెన్ చేయలేక మనకి అందరూ సతమతం అయిపోతుంటే పూజ్య శ్రీ మాతాజీ గారు ఇట్లా ఆశీర్వాదం ఇవ్వగానే చాలు, ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలబడితేనే చాలు ఆజ్ఞా చక్రం ఓపెన్ అయిపోతుంది. అంటే అవతార మూర్తుల యొక్క గొప్పతనాన్ని శ్రీమాతాజీ గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇంకా ఏమంటున్నారంటే శ్రీమాతాజీ గారు, ఆజ్ఞా చక్రం ఓపెన్ అయిపోయిన తర్వాత సహస్రారంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఆ శక్తి చైతన్యం తెలుసుకుంటే మనకి భౌతికంగాను ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందో తెలుసు. అది కూడా శక్తే కదా. అలాగే ఈ హై ఫ్రీక్వెన్సీ ఉన్న కుండలిని శక్తి ఉంటుందంట. అంటే ఎలక్ట్రిసిటీలో ఏమి లోపం ఉంటుందని చెబుతున్నారంటే ఎంత క్లియర్, ఎంత సైన్స్, ఎంత అద్భుతమైన విషయం చెబుతున్నారంటే ఎలక్ట్రిసిటీ ఉంటుంది, శక్తే, కానీ దాంట్లో ప్రేమ అనేది లేదంట. ఈ చైతన్య శక్తిలో, ఈ బ్రహ్మనాడి శక్తిలో, ఈ స్పాంటేనియస్ గా పైకి వచ్చినటువంటి ఆదిశక్తి ప్రతిరూపమైన కుండలిని శక్తిలో ప్రేమ నిమిడీకృతమై ఉంటుంది, అంతర్గతంగా ఉంటుంది. అది ఎలాగా ఒక ఉదాహరణతో వర్ణించారు శ్రీమాతాజీ గారు. ఒక చిన్న బీజాన్ని మనం నాటితే వెంటనే అది స్ప్రౌట్ అవుతుంది, అది మొలకెత్తుతుంది. ఒక మొలక వస్తుంది, 2 ఆకులు వస్తాయి, 4 ఆకులు వస్తాయి, శాఖలుగా అవుతుంది. మరి ఆ శక్తి అని అంట పరమాత్మ యొక్క శక్తి. అది జీవశక్తి, చైతన్య శక్తి. జీవంత క్రియను తీసుకొచ్చి మన కంటికి ఇంపులాగా చూపెడుతుంది. ఆ గ్రోత్ అనేది వస్తుంది. అది అత్యంత సూక్ష్మమైనది, అది అద్భుతమైనది, అమేజింగ్ పవర్ అన్నారు శ్రీమాతాజీ ఇంగ్లీష్ లో. ఈ ఎవరైతే ఆత్మ సాక్షాత్కారులు ఉంటారో వాళ్ళందరికీ ఇది అద్భుతం తెలుస్తుంది. పైగా వాళ్ళు అనుభూతి చెందుతారు. తర్వాత వాళ్ళు ఎంతో చేంజ్ అయిపోతారు. ఎలా అయిపోతారంటే జనరాసిటీ వస్తుంది, నిర్భయత పోతుంది, భయం పోయి నిర్భయంగా తయారవుతుంది, ఉదార స్వరూపం అవుతుంది, ప్రేమ తత్వం వాళ్ళలో ఉట్టి పడుతుంది ఆ శక్తి వలన. అది ఎంతో మృదువుగాను, సరళంగాను, తీయగాను, ఎంతో సంతోషంగాను కలిగించేటట్టుగా ఉంటుంది. దాన్ని ఏమాత్రము మనకు దొరికినట్టు పట్టుకోవాలి, ఏమాత్రము వేస్ట్ చేయకూడదు, దాంతోనే పని చేసుకోవాలి, దానితోనే మన జీవన యాత్ర నడపాలి అంటున్నారు శ్రీమాతాజీ గారు. సంక్షిప్తంగా దీన్ని తెలుసుకున్నాం. ఇది మనం అందరము ఎందాం, మళ్ళీ యూట్యూబ్ లో వస్తాయి. శివశంకర్ గారు అన్ని మనకు రోజు పంపిస్తున్నారు. మనకి సమయం దొరికినప్పుడల్లా, తీరిక దొరికినప్పుడల్లా 5, 10, 15, 20 నిమిషాలు దీనికి ఇచ్చేద్దాం. జై శ్రీ మాతాజీ. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
జై శ్రీ మాతాజీ అండి. గత 14 రోజులుగా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మన యొక్క కుండలిని శక్తిని జాగృతం చేసుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాం. తద్వారా మన ఆత్మని ప్రకాశవంతం చేసుకున్నాం. తద్వారా మన చక్రాలు నాడుల్లో ఉన్నటువంటి లోపాలను తెలుసుకుని వాటిని శుద్ధి చేసుకోవడానికి ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అన్న విషయాల గురించి కూడా తెలుసుకున్నాం. బేసిక్ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉంటారు, ఏ చక్రం ఏ పార్ట్స్ కనెక్ట్ అయి ఉంటుంది, ఏ చక్రాల్లో ఏ గుణాలు ప్రకటితం అవుతాయి, అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. సో దీన్ని పరిపూర్ణంగా చేసుకోవాలి అంటే మరింత సాధన చేయవలసి వస్తుంది. దానికోసం అని చెప్పి ప్రతి నిత్యము మనం ధ్యానం చేసుకోవడానికి మార్నింగ్ 5:30 to 6:30 ఎవ్రీడే మనకి ధ్యాన కార్యక్రమం ఉంటుందండి. దాంట్లో పాల్గొండి. దానికి కావాల్సినటువంటి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ నిన్న పెట్టాను, మొన్న పెట్టాను, ఇవాళ కూడా మళ్ళీ పెడతాను. ఇంకా జారిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్ లో జాయిన్ అవుతే రేపటి నుంచి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు దాంట్లో పోస్ట్ అవుతుంటుంది. దాన్ని చూసుకుని మీరు ప్రతి నిత్యము జూమ్ యాప్ ద్వారా కానీ లేకపోతే యూట్యూబ్ లింక్ ద్వారా కానీ ఆ కార్యక్రమాల్లో మీరు పాల్గొని అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. పొద్దున పూట మనం ఇంట్లో ఈ యొక్క సామూహిక ధ్యానం చేసుకుంటూ సాయంత్రం పూట ఉప్పు నీటి చికిత్స చేసుకుని దాని తర్వాత మనం ఇండివిజువల్ మెడిటేషన్ చేసుకోవాలండి. సహజంగా ఇండివిజువల్ మెడిటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సామూహిక సహాయంతో మన చక్రాల్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ తొలగించుకుంటూ తర్వాత మనం ఇండివిజువల్ గా ధ్యానం చేసుకుంటూ పరిపూర్ణంగా ఆత్మ యొక్క అవగాహన తెచ్చుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని పరిపూర్ణంగా సుస్థిరపరచుకోవాలండి. జై శ్రీ మాతాజీ. సో మనం ఒక 2 నిమిషాలు ధ్యానంలో ఉన్నాం. అందరూ కూడా నిర్విచార స్థితిలో ఉన్నారు. 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉండి మళ్ళీ రేపు జరగబోయే మార్నింగ్ మెడిటేషన్ లో మళ్ళీ మనందరం కూడా కలుద్దామండి. దాని తర్వాత మీకు ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ఉంటే గ్రూప్ అడ్మిన్స్ తో మీరు మాట్లాడచ్చు. ఈ ప్రెసెంట్ గ్రూప్ లో కూడా కొంతమంది అడ్మిన్స్ ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ పేర్లు మీరు రాసి పెట్టుకుని దాని తర్వాత కొత్తగా జాయిన్ అవ్వబోయే వాట్సాప్ గ్రూప్ లో కూడా అడ్మిన్స్ ఉంటారు. వాళ్ళ పేరు కూడా నెంబర్లు కూడా రాసి పెట్టుకున్నారంటే వాళ్ళతో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నారంటే మీకు ఏమైనా సందేహాలు, పర్సనల్ సమస్యలు వీటిలన్నింటినీ కూడా వాటి యొక్క వివరాలు తెలుసుకోవచ్చు. మిగతా అన్ని విషయాలు కూడా మేము ప్రతిరోజు కూడా వాట్సాప్ లో పోస్ట్ చేస్తుంటాం. అవి కాకుండా ప్రతి సమాచారం కూడా మనకి యూట్యూబ్ ద్వారా, వెబ్సైట్ల ద్వారా అన్ని ఇన్ఫర్మేషన్లు దొరుకుతాయి. మనం ఆచరించడమే ఆలస్యం కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవాళ రోజున పరిపూర్ణంగా మనకి లభ్యమవుతుందండి. సో అందరూ కూడా 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాం. 2 చేతులు తెరచి ఉంచి మన యొక్క చిత్తాన్ని మాడు మీద ఉంచుకుందామండి. 2 నిమిషాలు ధ్యానంలో ఉందాం. మన శరీరంలో మన అరచేతుల్లో వేళ్లలో వచ్చేట అనుభూతిని గమనిస్తుందామండి. జై శ్రీ మాతాజీ.